హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈ వీడియోలో మనం కొన్ని ఈడియమ్స్ నేర్చుకుందాం. ఈ ఈడియమ్స్ ఏంటంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ఉపయోగపడతాయి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు దట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ స్టమక్ అనమాట. సో ఇక్కడ దాంట్లోనే మీనింగ్ ఉండేది. క్యాస్ట్ ఐరన్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెటల్. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ స్టమక్ అంటే అంత స్ట్రాంగ్గా ఉండే స్టమక్ అనమాట. సో ఏ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ డైజెస్టివ్ సిస్టమ్. ఒక పర్సన్కి తన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటే ఏది తిన్నా అరిగించుకోగల కెపాసిటీ ఉంటే అతనికి క్యాస్ట్ ఐరన్ స్టమక్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్, డిస్పైట్ ఈటింగ్ బిర్యానీ డైలీ, రామ్ నెవర్ గెట్స్ స్టమక్ ఏక్స్, హీ హ్యాజ్ ఏ క్యాస్ట్ ఐరన్ స్టమక్. సో అతనికి అంత స్ట్రాంగ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, అందుకనే అతను డైలీ బిర్యానీ తిన్నా కానీ స్టమక్ ఏక్ అనేది రాదనమాట, అంటే కడుపు నొప్పి అనేది రాదనమాట. సో అంత స్ట్రాంగ్ డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్డ్ విత్ వన్స్ హ్యాండ్ ఇన్ ద కుకీ జార్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ కార్డ్ ఇన్ ఎ రెడ్ హ్యాండ్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే కార్డ్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ డిజహానెస్ట్. సో ఎప్పుడన్నా మీరు ఎవరన్నా కరప్షన్ చేశారు అది ఇది అనేసి న్యూస్ పేపర్లో పడినప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు అనమాట. సిమిలర్ థింగ్ ఇక్కడ. ద అకౌంటెంట్ వాజ్ కాట్ విత్ అవర్ హ్యాండ్ ఇన్ ద కుకీ జార్ వెన్ షీ వాజ్ ఫౌండ్ ఆల్టరింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. సో అకౌంటెంట్స్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రాడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ రికార్డ్ని చేంజ్ చేస్తారనమాట, మేడప్ చేస్తారు. సో ఇక్కడ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది అనమాట. ఆ మీనింగ్లో ఇక్కడ కాట్ విత్ వన్స్ హ్యాండ్ ఇన్ ద కుకీ జార్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోజ్ బట్ నో సిగార్. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్, లైక్ క్రికెట్ మ్యాచెస్ కానీ లేకపోతే ఏదన్నా రన్నింగ్ కాంపిటీషన్స్ కానీ వీటిలో చూసినప్పుడు 1 or 2 persons చాలా క్లోజ్గా వస్తారు, బట్ వాళ్ళు లాస్ అవుతారనమాట. అలాంటి మీనింగ్లో ఇది వాడతాం. క్లోజ్ బట్ నో సిగార్ అంటే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ బట్ నాట్ క్వైట్ దేర్ యట్. సో కొంచెం ఉంటే సక్సెస్ కొట్టేవాడు, కొద్దిలో మిస్ అయిపోయాడు. మన ఎగ్జామ్స్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అలానే కట్ ఆఫ్ అనేది చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అప్పుడు అతనికి ఆ పర్టికులర్ జాబ్ రాకపోయినా లేకపోతే ఓవరాల్గా జాబ్ రాకపోయినా కానీ ఈ ఇడియం యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఉసేన్ బోల్ట్ కేమ్ క్లోజ్ టు విన్నింగ్ ద రేస్ బట్ ఇట్ వాజ్ క్లోజ్ బట్ నో సిగార్ దిస్ టైమ్. సో ఉసేన్ బోల్ట్ మనకు తెలుసు, హీజ్ ఏ గ్రేట్ అథ్లెట్. ఆ రేస్లో చాలా దగ్గరకు వచ్చాడులే కానీ బట్ గెలవలేకపోయాడు అనమాట. ఆ మీనింగ్లో ఇది వాడతాం. నెక్స్ట్ కమ్ హెల్ ఆర్ హై వాటర్. ఫ్రెండ్స్ మనం కొన్నిసార్లు ఎంత డిస్పరేట్గా ఉంటామంటే అసలు ఇంక ఏది వచ్చినా పర్లేదు, ప్రపంచంలో ఏది వచ్చినా పర్లేదు, నేను ఇది కొట్టాలి లేకపోతే ఇది నేను చేయగలుగుతా అనే ఒక మైండ్ సెట్ మనకి ఉంటుందన్నమాట. సో ఆ మీనింగ్లో ఇది వాడతానమాట. డిటర్మైన్ టు డూ సంథింగ్ డిస్పైట్ ఎనీ అబ్స్టేకల్స్ ఆర్ డిఫికల్టీస్. సో ఎటువంటి డిఫికల్టీస్ రాని, అబ్స్టేకల్స్ రాని, ఐ విల్ డూ ఇట్ అనే ఉద్దేశంలో ఈ ఇడియంని వాడతారు. కమ్ హెల్ ఆర్ హై వాటర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సుభాష్ ప్రామిస్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ దిస్ ఇయర్. కమ్ హెల్ ఆర్ హై వాటర్. సో ఏదేమైనప్పటికీ ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సుభాష్ నిశ్చయించుకున్నాడు. సో మనం కూడా నిశ్చయించుకుందాం, కొట్టేద్దాం. నెక్స్ట్ క్రోకోడైల్ టీయర్స్. ఇక్కడ తెలుగులో వచ్చేసరికి మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటారు కదా. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా ఫేక్గా టీయర్స్ వస్తాయి అనమాట వాళ్ళకి. ఫేక్ ఆర్ ఇన్సిన్సియర్ టీయర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సారో. సో చాలా డల్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ ఇడియంను యూజ్ చేయొచ్చు. పింకీ షెడ్ క్రొకోడైల్ టీయర్స్ ఆఫ్టర్ గెటింగ్ కాట్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఆమె ఎగ్జామ్స్లో చీట్ చేస్తూ దొరికిపోయింది అనమాట ఇన్విజిలేటర్కి. అప్పుడు ముసలి కన్నీరు కార్చింది, అంటే ఏడుస్తున్నట్టు నటించింది అనమాట. నెక్స్ట్ క్రై వూల్ఫ్. టు రైజ్ ఎ ఫాల్స్ అలామ్ ఆర్ గివ్ ఏ ఫాల్స్ వార్నింగ్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేదన్నమాట. ఒక ఫాక్స్ అనేది ఒక గాడిదతోటి సావాసం చేస్తూ ఉంటుంది. ఆ గాడిద ఏంటంటే కొన్ని క్యాబేజీ తోటకి వెళ్తాయి అనమాట గార్డెన్కి. ఆ గార్డెన్లో గాడిద క్యాబేజీ అయితే తింటూ ఉంటుంది. సో ఈ నక్క ఏంటంటే కావాలనేసి అది ఓల వేస్తుంది కదా,
అంటే దాని విజిల్ లాగా అది అరుస్తుంది అనమాట. సో అప్పుడేంది, ఆ గార్డెన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసరికి ఆ గాడిదని కొట్టి చంపేస్తాడనమాట. ఆ మీనింగ్లో క్రై వూల్ఫ్ అనమాట. అంటే అక్కడ అవసరం లేదు, కానీ అది ఫాల్స్గా అలారం మోగించింది అనమాట. ఎందుకని? టు టు గెట్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్. సో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి అలా చేసిందనమాట. ఆ ఉద్దేశంలో ఇక్కడ క్రై వూల్ఫ్ అంటే సేమ్ టు రైజ్ ఎ ఫాల్స్ హార్మ్ ఆర్ గివ్ ఎ ఫాల్స్ వార్నింగ్. హీ క్రైడ్ వూల్ఫ్ సో మెనీ టైమ్స్ అబౌట్ బీయింగ్ సిక్ దట్ నో వన్ బిలీవ్స్ హిమ్ ఎనీమోర్. సో ఇక్కడ ఏంటంటే వాడు నా హెల్త్ బాగాలేదని బాగా ఫాల్స్ అలారం ఇచ్చాడనమాట. బట్ ఇంకా అన్నిసార్లు ఇచ్చే కొద్దీ ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఎప్పుడు ఇంతేరా అని వదిలేస్తారు కదా. సేమ్ అలానే జరిగింది ఇక్కడ కూడా. కప్ ఆఫ్ టీ, మనం ఎక్కువ మూవీస్లో ఈ వర్డ్ వింటూ ఉంటాము. కప్ ఆఫ్ టీ అంటే ఒక పర్టికులర్ పర్సన్కి సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి కదా, ఆ హాబీస్ రిలేటెడ్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనమాట వాళ్ళకి. సపోజ్ అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అంటే సపోజ్ ఒకళ్ళని అడిగాము ఏమని, మరి జాగింగ్కి వెళ్తావా అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే వాళ్ళకి జాగింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదనమాట. సేమ్ సంథింగ్ దట్ వన్ పర్టికులర్లీ ఎంజాయ్స్ ఆర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ కప్ ఆఫ్ టీ అంటే వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్తో ఉంటారో దాన్ని కప్ ఆఫ్ టీ అంటారు. సపోజ్ అది వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు. ఎగ్జాంపుల్, రీడింగ్ క్లాసిక్ నావెల్స్ ఈజ్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. సమ్ ప్రిఫర్ మోడర్న్ ఫిక్షన్. సో కొంతమందికి ఏమో మోడర్న్ ఫిక్షన్ చదవటం ఇష్టం, కొంతమందికి క్లాసిక్ నావెల్స్ చదవటం ఇష్టం. సో ఆ ఉద్దేశంలో ఇక్కడ కప్ ఆఫ్ టీ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, కట్ కార్నర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే టు టేక్ షార్ట్ కట్స్ ఆర్ టు డూ సంథింగ్ ఇన్ ఏ చీపర్ ఆర్ ఈజియర్ వే ఆఫెన్ సాక్రిఫైసింగ్ క్వాలిటీ. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎక్కువగా బిల్డింగ్ కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే టైం ప్లస్ మనీని సేవ్ చేయడం కోసం కట్ కార్నర్స్ అనమాట, అంటే చీప్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. సో దట్ ఆ బిల్డింగ్ అనేది అంత క్వాలిటీగా రాదు. సిమిలర్లీ మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనీ సేవ్ చేయడం కోసం అనేసి బయట తక్కువ రేట్ ఉన్న చీప్ రేటెడ్ రైస్ కానీ లేకపోతే ఏదన్నా ఫుడ్ మెటీరియల్స్ కానీ అవి ఇవి తీసుకుంటూ ఉంటాం. సో అక్కడ ఏంది, పర్పస్ అయితే సర్వ్ అవుతుంది కానీ బట్ సాక్రిఫైసింగ్ ద క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఆ ఉద్దేశంలో కట్ కార్నర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దే కట్ కార్నర్స్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ నౌ ద బిల్డింగ్ హ్యాస్ స్ట్రక్చరల్ ఇష్యూస్. ఒక మూవీలో యోగి బాబు కనుక అది టచ్ చేస్తే ప్యాచ్ వర్క్ అంటారు చూడండి, అక్కడ ఆ బిల్డర్ ఏం చేశాడంటే కట్ కార్నర్స్ అనమాట. హీ యూజ్డ్ కట్ కార్నర్స్. నెక్స్ట్, డౌన్ ఇన్ ద డంప్స్, ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెస్డ్. ఫ్రెండ్స్ మనం కొంతమందిని చూస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా డౌన్ ఇన్ ద డంప్స్, అసలు సాడ్గా ఉంటారు, అసలు మెలంకోలీ మొత్తం వాళ్ళ ఫేస్లో కనపడతా ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంలో ఇది వాడతాం. అంతేకాదు, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతాము, మనం అనుకున్న రిజల్ట్స్ రాదు, లేకపోతే ఇన్ టైం రిజల్ట్స్ రాదు, అప్పుడు కూడా మనం ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ టైంని యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ డౌన్ ఇన్ ద డంప్స్ ఆల్ వీక్. సో ఇక్కడ ఒక వీక్ మొత్తం తను బాధపడ్డాడు అనమాట. నెక్స్ట్, డ్రైవ్ అప్ ద వాల్, టు అనాయ్ ఆర్ ఇరిటేట్ సమ్వన్ గ్రేట్లీ. ఫ్రెండ్స్ దీని మీనింగ్ వచ్చేసరికి, నేను మొన్న క్లాస్ వింటా ఉన్నాను, నా వెనకాల అతను తన ఫుట్ తోటి ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట కింద గ్రౌండ్ని. సో షూస్ వేసుకొని ఉన్నాడు కదా, అది ట్యాపింగ్ చేస్తుంటే ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ అనమాట. సో అప్పుడు ఖచ్చితంగా ఐ వాజ్ డ్రైవన్ అప్ ద బాల్ టు annoy or irritate someone greatly అనమాట. సో హీ ఇరిటేటెడ్ మీ అనమాట. ఆ మీనింగ్లో ఇది వాడతాము. హీస్ కాన్స్టాంట్ ట్యాపింగ్ ఆన్ ద డెస్క్ డ్రైవ్స్ మీ అప్ ద వాల్ డ్యూరింగ్ మీటింగ్స్. సో మీటింగ్స్లో కానీ ఎప్పుడన్నా కొంతమంది పెన్ ఉంటుంది కదా, ఆ పెన్ తోటి కింద సౌండ్ చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా మనకి చాలా ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మీనింగ్లో ఇది డ్రైవ్ అప్ ద వాల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రై రన్ అనమాట. మనం ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఏం చేస్తాము, ఫస్ట్ బాల్ జనరల్గా ఫస్ట్ బాల్ ఏమంటాం, అదేంటంటే ట్రయల్ బాల్ అనమాట. సో ఇక్కడ డ్రై రన్ కూడా అలాంటి మీనింగ్ అనమాట. ఏ ప్రాక్టీస్ ఆర్ రిహర్సల్ బిఫోర్ ద రియల్ ఈవెంట్. సో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్స్లో డ్రై రన్ అనేది టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎందుకని, ఆ సాఫ్ట్వేర్ అనేది సరిగా వర్క్ అవుతుందా లేదా, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో
ఆ పర్టికులర్ పార్ట్ అనేది బాగా వర్క్ అవుతుందా లేదా, అలాంటప్పుడు కూడా ఈ డ్రై రన్ అనేది చేస్తూ ఉంటారు. దే డిడ్ ఏ డ్రై రన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ టు ఐరన్ అవుట్ ఎనీ ఇష్యూస్ బిఫోర్ ద కాన్ఫరెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వన్ మోర్ ఇడియం ఉంది, అదేంటంటే ఐరన్ అవుట్ అనమాట. ఐరన్ అవుట్ అంటే టు సాల్వ్ ద ఇష్యూస్ అని. నెక్స్ట్, డచ్ కరేజ్. ఏ ఫాల్స్ కరేజ్ గెయిన్డ్ ఫ్రమ్ ఆల్కహాల్. ఫ్రెండ్స్, ఇక్కడ డచ్ అంటే కొంత ఎక్కువ శాతం నెగిటివ్ మీనింగ్ వస్తూ ఉంటుంది. సో డచ్ కరేజ్ కానీ డచ్ అగ్రిమెంట్ కానీ, డచ్ కరేజ్ అంటేనేమో ఫాల్స్ కరేజ్ గెయిన్డ్ ఫ్రమ్ ఆల్కహాల్. కొంతమంది మీరు చూస్తే వాళ్ళు ఏదన్నా ఆల్కహాల్ తాగగానే కొంచెం అలా ధైర్యం వచ్చినట్టు అలా ఫీల్ అవుతారు, బట్ అది యాక్చువల్గా కాదు, దట్ ఈజ్ నాట్ ద కేస్. సో ఇక్కడ ఫాల్స్ కరేజ్ అనమాట. అలానే డచ్ అగ్రిమెంట్. డచ్ అగ్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆల్కహాల్తో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఇంటాక్సికేటెడ్ అయినప్పుడు, దాన్ని డచ్ అగ్రిమెంట్ అంటాడు. అలానే డచ్ ట్రీట్. కొన్నిసార్లు మనం ఎక్కువగా సాఫ్ట్వేర్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే వీకెండ్స్ కానీ లేకపోతే ఫ్రైడే నైట్ కానీ అలా పార్టీస్కి వెళ్తారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈచ్ పర్సన్ అనేది వాళ్ళ ఎంతైతే కట్ చేశారో వాళ్ళ షేర్ అనేది ఇస్తారనమాట. ఆ టైంలో డచ్ ట్రీట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ డచ్. ఇన్ డచ్ దాని మీనింగ్ ఏంటంటే ఇన్ ట్రబుల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సంథింగ్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, ఏదైనా ట్రబుల్లో ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారంటే వీఆర్ ఇన్ డచ్, అంటే ట్రబుల్లో ఉన్నాము అని చెప్తారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ ఓన్లీ కన్ఫ్రంట్స్ హిస్ బాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డ్రింక్స్, ఇట్స్ జస్ట్ డచ్ కరేజ్. సో ఇక్కడ ఆటోమేటిక్గా జరిగేది డచ్ కరేజ్ అంటే దాని హోల్ మీనింగ్ ఇదే చెప్తుంది అనమాట. ఏంటంటే కొంత డ్రింక్ చేస్తే కానీ వాళ్ళ బాస్ని అతను కన్ఫరెంట్ చేయలేడు, ఫేస్ చేయలేడు అనమాట. నెక్స్ట్, ఎల్బో గ్రీజ్. ఫ్రెండ్స్, ఎల్బో గ్రీజ్ అనేది లేకుండా ఎవరు కూడా నాకు తెలిసి ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎల్బో గ్రీజ్ అనేది హార్డ్ వర్క్ ఆర్ ఫిజికల్ ఎఫర్ట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మనం కార్స్ వీళ్ళు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళామంటే వాళ్ళు ఏం చేస్తారు, కారు కింద పడుకొని మరీ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ ఎల్బోస్ ఉంటాయి కదా, ఎల్బోస్కి గ్రీజ్ అనేది అనుకుంటా ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంలో ఇది యూజ్ చేస్తారు. అక్కడ మీనింగ్ వచ్చేసరికి హార్డ్ వర్క్ ఆర్ ఫిజికల్ ఎఫర్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లీనింగ్ ద గార్బేజ్ రిక్వైర్స్ సమ్ ఎల్బో గ్రీజ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద గ్రీజ్ స్టెయిన్స్. సో అక్కడ ఒక చెత్తలాగా మొత్తం ఉందన్నమాట, అది క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా ఎల్బో గ్రీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, మనకి సక్సెస్ వస్తుంది కానీ అది చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది అనమాట. సంథింగ్ దట్ ఈజ్ బ్రీఫ్లీ సక్సెస్ఫుల్ ఆర్ పాపులర్, ఆఫ్టర్ దట్ అది ఫేడ్ అవే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంలో ఇది యూజ్ చేస్తారు, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ది బ్యాండ్స్ ఫస్ట్ హిట్ సాంగ్ వాజ్ ఎ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్, దే కుడెంట్ రెప్లికేట్ దట్ సక్సెస్. కొన్నిసార్లు మనకు తెలుసు ఏదన్నా ఒక ఫోక్ సాంగ్ కానీ లేకపోతే ఏదన్నా మ్యూజికల్ కంపోజ్ చేసింది కానీ మ్యూజికల్ రెండిషన్ కానీ ఇన్స్టెంట్ సక్సెస్ అవుతుంది, బట్ నెక్స్ట్ అదే క్రియేట్ చేద్దామని ట్రై చేసినా కానీ అది రాదనమాట. సో ఆ ఉద్దేశంలో ఈ ఏడియం యూజ్ చేస్తారు, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఇది ఫ్రెండ్స్ మనం ఈడియమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్న ఈడియమ్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ మోర్ అప్డేట్స్ కోసం. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ లేకపోతే మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, బెల్ ఐకాన్ కొట్టమనండి. సో దట్ మనం వీడియో పెట్టిన వెంటనే వాళ్ళకి అక్కడ లింక్ అప్పేర్ అవుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.